హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ గాజీ ప్రసాద్, జీవీఎస్ ప్రసాద్, మూవీ ఆర్టిస్ట్, విశాఖపట్నం. జై శ్రీరామ్, హల్లెలూయా, సలాం అలైకుం. నేను ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా చెప్పట్లే. అలాగే నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎవరితో ఎప్పుడు ఎగరిస్ట్ లేను, మేము చాలా కలిసిమెలిసి ఉంటాం. కానీ అందరిలో ఒక అపోహ ఒకటి ఉంది. కొన్ని మందికి, ఈ క్రిస్టియన్లోని ముస్లింలు కొన్ని మందికి ఒక అపోహ ఉంది. అది ఏంటి అంటే విగ్రహారాధన చేయకూడదు అని కొన్ని మంది చెప్తారు. కొన్ని మంది కాదు, మ్యాక్సిమం చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, హిందువుల్లో విగ్రహారాధన మేము చేస్తాం, మేము రాయికి మొక్కుతాం, దేనికైనా మొక్కుతాం. అలాగే మరి చర్చి మీద ఎందుకంటే క్రాస్ పెడతారు, పైన తీసివచ్చు కదా, అది విగ్రహమే కదా. ప్రతి చర్చి మీద క్రాస్ పెడతారు కదా, ఇలాగా తీసివచ్చు కదా. నెక్స్ట్ ముస్లిమ్స్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు కూడా మక్కాకి వెళ్తారు, కాబా అంటారు. అక్కడ కూడా ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి వెళ్ళి బొర్ర ఇలా మొక్కుతారు. అది విగ్రహారాధనే కదా, కాదా? నా ఫ్రెండ్స్లో చాలామంది ముస్లిమ్స్ కూడా, క్రిస్టియన్స్ కూడా. నేను చెప్పేది వినండి అంతే. విగ్రహారాధన అన్నది ఒక హిందువుని ఎంచుతారా? మీరు చేసిన తప్పు కాదు, అది మానేయండి. చర్చిల్లోని అది క్రాసులు పెట్టడం మానేయండి. మీ మక్కా మసీద్కి వెళ్ళి ఆ రాయికి ఇలా మొక్కడం అవసరమా? ఎందుకు వెళ్తారు మక్కాకి? ఆ రాయిని మొక్కడానికే కదా. అది విగ్రహం కాదా? అది ఒక రాయే కదా, రాయి కదా. అల్లా కాదు కానీ రాయే కదా, రాయికి మొక్కుతున్నారు కదా. ఆలోచించండి. ఇంకా కొన్ని చెప్పాలంటే, హిందువులు అన్నోళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు. కుక్కతో సహా, ఎలకతో సహా ప్రేమించిన వాళ్ళు మేము. ఎలక అది కూడా దేవుడే, వాహనం అంటాం, వినాయకుడు వాహనం అంటాం. కుక్కని భైరవుడు అంటాం. ఇంత మేము ప్రపంచాన్ని ప్రేమిస్తాం. మేము ప్రతి ఒక్క దేవీ దేవతల్ని, ప్రతి ఒక్క వస్తువుని ప్రేమిస్తాం, ప్రకృతిని ప్రేమిస్తాం. ఆ టాలెంట్ ఆవిడకి లేదు. ఇంకోటి, ప్రతి ఒక్కరిని, ప్రతి దేవుణ్ణి కూడా మేము ప్రేమిస్తాం. మమ్మల్ని అలాగే ఉన్నామండి. దయచేసి మా జోలికి వస్తే కూడా మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే, అందరినీ ప్రేమిస్తాం, ప్రతి దేవుని ప్రేమిస్తాం. నాకు ప్రేయర్ వచ్చలేదో నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తెలుసు. అలాగే అల్లాహ్ అక్బర్లా, మహమ్మద్ రఫీ రజూలుల్లా, అల్లా ఇల్లాహ్ బిస్మిల్లాహ్ రేమ, అది నాకు తెలుసు. మేము అందరినీ ప్రేమిస్తాం. మరి మీరెందుకు ప్రేమించరండి? విగ్రహారాధన. ఇంకోటి ఏంటి, అంధవిశ్వాసం. హిందువులు రాయికి మొక్కుత అంధవిశ్వాసం. మీరు నూనె ప్రేయర్ చేస్తే మటుకు నూనెలోని నీళ్ళలోని మటుకు మీకు స్వస్థత కలిగిపోద్ది. అన్ని కానీ మేము అంధవిశ్వాసాలు, మీరు అంధవిశ్వాసాలు కదా. మాటలు చెప్పి ఎవడో డబ్బులు ఆడి ప్రేయర్ చేస్తే మీకు అన్నీ కలిగిపోతాయి. వాడు ఇలా బుర్రమదలాగంటే అవి పోతాయి. ప్రేయర్ మీ విశ్వాసం, మీరు నమ్ముకోండి. అల్లా నమ్ముకోండి, తప్పు లేదు. మీరు ప్రేయర్ చేస్తే అంధవిశ్వాసం కాదు. మీరు నీళ్ళేసి నూనెస్తే అంధవిశ్వాసం కాదు. మీ మట్టుకు రాయికి మొక్కితే మీ అంధవిశ్వాసులమా? మీరు నీటిలో ముంచిస్తులాగంటే స్వస్థత అయిపోయారంటే ఏది ఏటొచ్చుద్ది? ఏటొస్తుంది? హెవెన్ అంట. పవిత్రుడైపోయి నీకు స్వర్గం దొరికిపోద్ది. అది అంధవిశ్వాసం. మా హిందువుల్లో అంధవిశ్వాసం అన్నది లేదు. తప్పు చేస్తే పనిష్మెంటు ఉన్నది. మాకు పనిష్మెంట్కి ఎక్కడ క్లారిటీ లేదు. పనిష్మెంట్ తీసుకోవాల్సిందే యముడి ద్వారా. నీటిలో మునిగిపోతే మొత్తం పనిష్మెంట్ పోతుంది, ఇలాగంటే పనిష్మెంట్ పోతుంది లేదు మాకు. మేము ఇక్కడ చేసిన తప్పులకి మేము అక్కడ అనుభవించాల్సిందే, అనుభవిస్తాం కూడా.
మాకు నమ్మకం ఉంది. నేను ఒక ఎస్సీ మాల వర్గానికి చెందినోడిని, హిందువుని. ఎప్పుడు కూడా నేను మతం మారనివ్వను నా కుటుంబంలో. కానీ ఇదెక్కడ న్యాయం అండి? ఆలోచించండి ఒకసారి. న్యాయం అది? అంధవిశ్వాసులు. మీరు నీటిలో మునిగితే పవిత్రులు, అదే నీళ్ళు మీ గంగాధరం చల్లుకుంటే మీ అంధవిశ్వాసులు. ఎక్కడ ఉన్నారండి ప్రపంచం? అందరూ ఒకలాగా ఉందాం. నేను ఏం చెప్పినా అంటే అందరూ ఒకలాగా ఉందాం, మనందరం కలిసిమెలిసి ఉందాం, తప్పు లేదు. కాఫీర్లు అంట, కాఫీర్ అంటే అర్థం ఎట్లేదు సార్, మిమ్మల్ని చంపేయాలంట హిందువుల్ని. అలాగ మేము అనుకుంటే తప్పు కదా అలాంటివన్నీ. కొంచెం నేర్చుకోండి. నాలాంటి కొంచెం బుద్ధిమంతులు నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నేర్చుకోండి. నేను ప్రతి మతాన్ని గౌరవిస్తాను, ప్రతి దేవుణ్ణి కూడా నేను దండం పెట్టుకుంటాను. కానీ నా మతం జోలికి వచ్చినా దేనికి వచ్చినా బట్టి నేను ఒప్పుకోను. ఈవెన్ నా ఫ్రెండ్స్ అయిన వల్ల. అంధవిశ్వాసం అంటే ఏంటి? మేము చెట్లు మొక్కలు మొక్కుతామన్నా, ఆ చెట్టు మొక్కలు మనం తిండెడుతుందండి. చెట్టు మొక్క లేకపోతే మనం అన్నమే తిన్నాం. వరిని కూడా మొక్కుతాం. వరి అంటే ఏంటి? ధాన్యం. దాన్ని కూడా మొక్కుతాం, అది అన్నం పెడుతుంది మనకి. మీరు చెట్లు మొక్కుతారు, మొక్కలు మొక్కుతాం, తినడం మానేయండి. చెట్టు మొక్క మొక్కుతున్నాం కదా, అది కూడా మానేయండి. మేము మొక్కి మేము ధాన్యం పెంచుతున్నాం, మరి వదిలేయండి, తినడం మానేయండి. కలిసిమెలిసి బతకడానికి ఆలోచించండి. ఒక హిందూగా బతుకుతున్నా, హిందువులో బతకడం అంటే ప్రతి ఒక్క దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తాను, ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్ముతాను. కానీ మా జోలికి వస్తే 100% అతను ఒకటి. మీ జోలికి మేము రాము, మా జోలికి మీకు రాకండి. అంధవిశ్వాసాలు, విగ్రహారాధనలు చెప్పాను. ఎంత ఎగ్జాంపుల్ చెప్పిన విగ్రహారాధన ఏంటంటే ప్రతి చర్చి మీద క్రాస్ తీసేయండి. ప్రతి చర్చి మీద క్రాస్ తీసేయండి. విగ్రహారాధన లేదు కదా, తీసేయండి. అది విగ్రహమే కదా, ఇలా ఉంటుంది. ప్రతి చర్చి మీద తీసేయండి. అలాగే మక్కా రాయికి మొక్కుతారు. మక్కా మసీద్ వెళ్తారు. ఖబా దేనికి మొక్కుతారు? వెళ్ళండి, ఆ రాయి ఎంత ఉంటుంది, దాన్ని ఎంత కన్నం ఉంటుంది, దానికి వెళ్ళి ఇలాగంటే అయిపోద్ది. అది విగ్రహం కాదా? మానేయండి. నేను ఏ దేవుడిని కించపరచలే మాట్లాడలేదు, నేను కించపరచను. నేను ప్రతి దేవుడిని నమ్ముతా, కానీ నా హిందువే నాకు ముఖ్యం. అలాగని ఏ దేవుడిని కించపరచను, ఏ దేవుడిని తప్పుగా మాట్లాడను. నాకు అప్పుడు ఆపద వస్తే నేను కూడా దేవుడిని ముక్తా. ఏ దేవుడిని? అల్లుని ముక్తా, అల్లాని ముక్తా, అదని ముక్తా. థ్యాంక్ యూ గైస్. జై హింద్. అల్లా, శ్రీరామ్, హల్లెలూయా, యేషయ్య, నీకు వందనాలు. కొంచెం నా మాటలు గ్రహించండి. మనందరం అన్నదమ్ముల్లో బతుకుతాం. ఇలాంటి తప్పు మాటలు ఆడడం మంచిది కాదు. వాళ్ళు డబ్బుల కోసం, ఆ పాస్టర్ల గెస్టులు ఉన్నారు కదా, వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు. ఒక పాస్ట్ ఎక్కడి నుంచి వస్తాడు సైకిల్ వేసుకొని, నెల రోజుల్లో బైక్ కొంటాడు, సంవత్సరంలో ఇల్లు కొంటాడు వైజాగ్లో. మనం మటుకు ఇప్పుడు అక్కడే ఉంటాం. మీరు ఆలోచించండి, ఎక్కడి నుంచి వస్తాడు అప్పుడు? వచ్చి నెల రోజుల్లో బైక్ కొంటాడు, సంవత్సరం ఇల్లు కొంటాడు. ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి ఒక ఇల్లు కాదు కదా, ఇంత అడుగు జాగా కూడా కొనలేకపోతున్నాం, ఒక సైకిల్ కొనుక్కోలేకపోతున్నాం. మనం వాళ్ళు డబ్బులు కడించడానికి చేస్తారండి ఇలాంటివన్నీ. మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం. నేను కూడా డబ్బుల కోసం కదా, మనస్ఫూర్తిగా చేస్తున్నాను. నేను ఈ వీడియో చేయాలని చేస్తున్నాను. అలాంటివన్నీ ఆలోచించండి. ఎవడో చెప్పిన దానికి వెళ్ళకండి. మీ మనస్సు, ప్రతి దేవుడు మనకు ఒక మనసు ఇచ్చాడు. మీరు ఏం చేయాలో చేయకూడదు నీకు ఆలోచన శక్తి ఇచ్చాడు, అది ఆలోచించుకోండి. ఓకే. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.